ఇట్స్ వెన్స్డే మార్నింగ్. యాజ్ యూజువల్గా మార్నింగే లేచి వంట స్టార్ట్ చేయాలి. లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసుకోవాలి కదా. ఈ రోజైతే టొమాటో పప్పు అండ్ కాకరకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను. మొన్న రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్లో కాకరకాయ ఫ్రై ప్లేటింగ్ చేస్తున్నది చూపించినప్పుడు మీలో చాలా మంది రెసిపీ అడిగారనమాట. చాలా సింపుల్ అండి, ఇది పెద్ద ఎక్కువ కష్టమైన రెసిపీ కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ కమెంట్స్ చేశారు కాబట్టి రెసిపీ కోసం చూపిస్తూ ఉన్నాను. కాకరకాయల మీద పొట్టంతా తీసేసి చక్కగా చక్రాల్లాగా కట్ చేసుకొని దానిలో ఉప్పు వేసేసి ఒక 10 minutes పాటు రెస్టింగ్కి పెట్టిన తర్వాత వాటర్తో క్లీన్ చేసేదండి. అందులో చేదున్నది మొత్తం పోతుంది. తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఎక్కువ వేయండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఒక 2 minutes పాటు. తర్వాత ఉప్పు, పసుపు వేసేసుకొని ఫ్లేమ్ని లో చేసేసి మనం లిడ్తో కవర్ చేసేసి ఒక 10 minutes పాటు పెట్టేయాలండి. మధ్యలో తీసి కదుపుతూ ఉండాలన్నమాట. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కారం వేసేసి ఒక 1 minute పెట్టి ఇంకా స్టవ్ ఆపేయటమే. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. వేడి వేడి అన్నంలో పప్పు లేకుండా జస్ట్ కాకరకాయ ఫ్రై కూడా కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా. చాలా అన్నం కలుస్తుందండి. ఎప్పుడైనా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.